ఇదే మొట్టమొదటిదని కూడా చెప్పొచ్చు. కేవలం ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్, అంటే ఒక మైనింగ్ జరిగింది అన్న ఆరోపణతో గోవర్ధన్ రెడ్డి గారు ఎక్కడ కూడా మైనింగ్ ఆయన నేరుగా చేసింది కానీ ఆయన పర్మిషన్స్ ఇచ్చింది కానీ ఏది కూడా ఉండదు. కేవలం ఆయన నియోజకవర్గంలో ఒక ఆరోపణ మీద, అక్కడ జరిగింది అన్న ఒక ఆరోపణ మీద గోవర్ధన్ రెడ్డి గారిని ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంతో ఆయన్ని ఒక నిందితుడిగా పెట్టడం, ఆ తర్వాత గోవర్ధన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, హైకోర్టుకి వెళ్తున్నాం, యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేస్తున్నాం, అది బెయిల్ వచ్చినా రాకన్నా తప్పకుండా పోలీస్ విచారణకు హాజరు అవుతామని కూడా మొదటి నుంచి కూడా చెప్పడం కూడా జరిగింది. ఆ విధంగా అందరూ కూడా చెప్పాం. అయితే యాంటిసిపేటరీ బెయిల్ రాకుండా కనీసం అక్కడ రిజెక్ట్ గానీ ఏది కూడా కాకుండా అనేక విధాలుగా అధికార పార్టీ అడ్డుకోవడం కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రోజున గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నారు అన్న వార్తలు మనం వింటా ఉన్నాం. ఆల్మోస్ట్ పోలీసులు కూడా దాన్ని ధృవీకరిస్తా ఉన్నారు అరెస్ట్ అయినట్టుగా. మరి సుమారుగా 2 గంటల ప్రాంతంలో ఆయన అరెస్ట్ చేసి ఆయన ఎక్కడికి తీసుకెళ్లినారు, ఎక్కడికి తీసుకెళ్తా ఉన్నారు అనే సమాచారం కూడా ఈ రోజు దాకా కూడా అఫిషియల్ గా రిలీజ్ చేయాలి. ఇది ఒక పొలిటికల్ గా ఒక మినిస్టర్ గా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు గానీ, అరెస్ట్ చేసి తీసుకొస్తున్నప్పుడు గానీ కనీసం సమాచారం ఇవ్వాలా. ఇక్కడ ఒక జిల్లాకు సంబంధించిన ఒక రాష్ట్రంలోనే ఒక పాపులర్ అయినటువంటి ఒక ఫెమిలియర్, ఈ రాష్ట్రానికి సేవ చేసినటువంటి వ్యక్తి, మరి అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు కానీ ఇవన్నీ కూడా మినిమం ప్రోటోకాల్ పాటించకుండా పోలీసులు ప్రవర్తిస్తున్న తీరైతే మాత్రం చాలా మంది బాధపడుతూ ఉన్నారు. ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అంతా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి అండగా నిలబడడం కూడా జరుగుతుంది. ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి ఇష్యూ కూడా. ఎప్పుడు కూడా ఇట్లా ఎవరో ఒకరు ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ బేస్ చేసుకుని కనుక అరెస్ట్ చేయడం కనుక ఇది కంటిన్యూ అయితే రేపొద్దున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ నియోజకవర్గంలోనైనా కూడా ఏ చిన్న మైనింగ్ లోనైనా కూడా చేస్తారని చెప్పి ఎవరో ఒకరి దగ్గర నుంచి కనుక ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ తీసుకుంటే ప్రతి ఎమ్మెల్యేని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇది మంచి పద్ధతి కాదన్నది కూడా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గానీ మంత్రులు గానీ వీరందరూ కూడా ఆలోచించాలి. ఎప్పుడైనా ఉందా ఈ సంస్కృతి? ఒక చిన్న ఆరోపణ ఎవరో చేస్తున్నారని చెప్పి పెద్ద వ్యక్తులను కూడా